నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను మీ వర్మ. కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇలాగ అభిమానులు అవనియండి, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అవనియండి, జన సైనికులు, వీర మహిళలు ముద్దుగా పిలుచుకునే పేర్లు ఇవి. సో పవన్ కళ్యాణ్ గతం వేరు, పవన్ కళ్యాణ్ వర్తమానం వేరు అన్నట్లుగా ఆయన రాజకీయాలు రసవత్తరంగా సాగిస్తున్న నేపథ్యం. జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అప్ అండ్ డౌన్స్ చూశారు, అవమానాలు పడ్డారు, కానీ వెనక్కి తగ్గలేదు. సక్సెస్ ఏంటో రుచి చూపించారు 21కి 21. మరి దీన్ని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి? అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ వెన్నంటి నడిచే వాళ్ళు ఎవరున్నారు? ఇది ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అంటే ఎవరున్నారు అంటే లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, లక్షలాది మంది జన సైనికులు ఉన్నారు కదా, పెద్ద ఎత్తున వీర మహిళలు ఉన్నారు కదా. ఇది ఉండడం కాదు. ఏదైనా ఒక ప్రేక్షకులు అన్నది వేరండి, టీంలో ఉన్నవాళ్ళు వేరు, సైనికులు వేరు, సైన్యాధ్యక్షుడు ఉండాలి, మంత్రి ఉండాలి. ఈ రకంగా మెయిన్ ముఖ్యమైన పాత్రధారులు ఏ పార్టీకైనా ఉండాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, ఆయన చుట్టూ చాలామంది ఉంటారు, సీనియర్లు అందరూ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, సరే వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నా వాళ్ళు కాదంటారు, అధ్యక్షుడు ఏం చెప్తే అది వినాలి కాదు, కానీ టీం అంటూ ఉండాలి కదా, ఒక పవర్ఫుల్ టీం ఉండాలి. క్యాప్టెన్ ఉంటే సరిపోదు. సో ఆ పవర్ఫుల్ టీం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా అంటే అంతగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఫుల్ టీం లేదు, ఎవరో ఒకరితో ఉండొచ్చు కాక. సో మరి ఆ ఫుల్ టీం ఫుల్ఫిల్ చేస్తేనే ఆట రసవత్తరంగా సాగుతుంది. ఎలాంటి వాళ్ళనన్నా సరే ఢీ కొట్టగలం. లైక్ క్రికెట్ మ్యాచ్. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అందరికీ ఇష్టమైన ఆట కాబట్టి. 11 మంది ఆల్రౌండర్స్ మంచి పవర్ఫుల్గా ఉన్నారనుకోండి, ఆ కెప్టెన్ పంట పండుతుంది. ఎలాంటి కప్పులన్నా అవలేలగా కొట్టుకొచ్చేస్తాడు. అంతేగాని ఇద్దరు బ్యాట్స్మెన్లు ఉన్నారు, లేకపోతే ముగ్గురే బౌలర్లు ఉన్నారు, ఆ ముగ్గురు అయిపోయిన తర్వాత ఇంకేసేవాడు లేడు, ఈ ఇద్దరు అయిపోయిన తర్వాత కొట్టేవాడు లేడు అని బిక్కుమంటూ వెళ్ళి మ్యాచ్ ఆడితే అది ఏం విన్ అవుతుంది? ఏదో ఒకసారి లక్కీగా గెలిస్తే గెలొచ్చు కాక, కానీ అది సక్సెస్ఫుల్గా నడిచే పరిస్థితి ఉండదు లాంగ్ రన్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అవనియండి, లేకపోతే వేరే రకంగా అవనియండి, ఈయన రాజకీయంగా ఎదగాలి అంటే ముందు పార్టీని బలోపేతం చేయాలి. పార్టీని బలోపేతం చేయాలి అంటే మంచి టీముని పెట్టుకోవాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయ పరంగా తనదే స్టైల్లో అడుగులు వేసుకుంటూ కొత్త టీముని ఏర్పాటు చేసుకున్నారు. చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఇక జనసేన ప్రక్షాళన, పవన్ కళ్యాణ్ రాజకీయ రీబూట్ మొదలైంది. ఏడాదిన్నర తర్వాత పార్టీ అంతర్గత నిర్మాణంపై భారీ కసరత్తు. అది ఒకేసారి 6 కీలక జిల్లాల నుంచి ప్రారంభం. 6 జిల్లాలు ఫస్ట్ పెట్టుకున్నారండి ఈయన. 23 జిల్లాలకు సంబంధించి 6 జిల్లాలు పెట్టుకున్నాడు. ఇంకొక 6 ఉంటాయి, ఇంకొక 6 ఉంటాయి, లేదా ఇంకో మిగతావి బ్యాలెన్స్ 5 ఉంటాయి. సో ఈ రకంగా 6 జిల్లాలు అలా నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తే ఆ కిక్కు వేరన్నట్టుగానే. ఇప్పుడు ఏమైనా సరే మనం రన్స్ చేస్తున్నప్పుడు కూడా అలా సింగిల్స్ డబుల్స్ తీసుకుంటూ వెళ్ళి 4లు 6లోకి వెళ్ళారనుకోండి, ఒక ఊపు వస్తుంది. ఇది కూడా అదే పరిస్థితి. 6 జిల్లాల మీద ఈయన ఫోకస్ పెట్టారు. కొత్త టీములు, కొత్త రకం, కొత్త వ్యూహం, అదే మిషన్ 2029. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే దీర్ఘకాల వ్యూహం. పార్టీ పునాదులను మరింత పటిష్టం చేయడంపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్. ఎవరు ఊహించిన విధంగా ఆపరేషన్ ప్రక్షాళన మొదలుపెట్టేశారు. పార్టీ కమిటీలు, పునర్వ్యవస్థీకరణ, బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అన్నిటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంతకుముందు పరిస్థితి వేరు. ఇంతకుముందు సరే ఆయన పార్టీల మీద మీటింగ్లకు రావడమో లేకపోతే ఎవరైనా చెప్తే విన్నాం. ఇప్పుడు అలా కాదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి, అసలు మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది, బయటికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా సొంతంగా ఆయనే నిర్మించుకుంటున్నాడు. ఒక సౌదాన్ని, ఒక పవర్ఫుల్ కోటను నిర్మించుకుంటున్నాడు ఆయన, బలమైన కోటని. ఇందులో ఆయనకి అనువుగా ఉన్నవాళ్ళు ఉంటారు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా లేచిపోతారు. ఇంకా అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే తప్పన్నది ఒక రోజు తాగితే 2 రోజులు తాగుతుంది, జీవితం అంతా ఉండదు కదా. ఏమైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటే పర్వాలేదు, లేదు మేము అలాగే కొనసాగుతాం అంటే అది ఎంతో కాలం సాగదు. పవన్ కళ్యాణ్ గారు క్షమించడం అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. వీధి స్థాయి నుంచి పోలింగ్ బూత్ వరకు, గ్రామం నుంచి మున్సిపల్ నగరాల వరకు ఒక్కో కమిటీ, ఒక్కో బాధ్యత. కొత్త శాస్త్రీయ రాజకీయ నిర్మాణాన్ని ఈయన మరింత పటిష్టంగా నిర్మించుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారట ఎవరిని ఏం చేయాలి, అధికార ప్రతినిధులు ఎవరు మాట్లాడతారు, లేకపోతే పదవులు ఎవరికి ఇవ్వాలని,
అంతేగాని మీరు చెప్పారు అని చెప్పి ఆ రకంగా గతంలో జరిగినట్లుగా జరిగే పరిస్థితి లేదు. లేకపోతే ఏదో మనం ఏదో పేపర్ ఇస్తే దాని మీద సంతకం పెట్టేసి ఓకే అనేసి పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆయన అవగాహన చేసుకుంటే ఏది మంచి, ఏది చెడు, ఏది పార్టీకి ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది అని చెప్పి ఆయనకి ఆయనే సొంతంగా ఆలోచించి ఒక బలమైన నిర్మాణంకి శ్రీకారం చుడుతున్నారు. ఇక మొదటి విడత కింద 6 జిల్లాలని లాక్ చేసేశారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కమిటీల పునర్వ్యవస్థీకరణ అంటే దాదాపు పూర్తిగా ఫైనల్ చేసినట్లు విశ్వసనీయమైన సమాచారం. ఏ జిల్లాలు ఈయన పట్టుకున్నాడు? ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో కమిటీల పునర్వ్యవస్థీకరణ దాదాపు పూర్తిగా ఫైనల్ చేశారు. సో ఇక్కడి నుంచి ఇంకా 29 వరకు కూడా వాళ్ళు వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక విశాఖ, గోదావరి జిల్లాలాగా ఈ జిల్లాల్లో కూడా బలమైన నాయకత్వం తీసుకురావాలన్నది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఏదంటే మొన్న ఉభయ గోదావరి జిల్లాలో సక్సెస్, విశాఖపట్నం జిల్లాలో సక్సెస్. సో దీనిలాగే ఇక్కడ ఎలా సక్సెస్ వచ్చాయో మిగతా జిల్లాల్లో రావాలి అంటే బలమైన నాయకులు ఉండాలి. ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. ఇక కార్యకర్తల అభిప్రాయాలు, వీర మహిళల సూచనలు, నాయకుల ఫీడ్బ్యాక్తో ప్రక్షాళన జరిగిందని ఇక అందరి మాటలను క్షుణ్ణంగా వింటున్న జనసేనాని ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారో ఒక అవగాహన తెచ్చుకుంటే వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, మంచోళ్ళకి ఇమ్మంటున్నారా, చెడ్డోళ్ళకి ఇమ్మంటున్నారు, ఇందులో ఏమైనా స్వార్థాలు ఉన్నాయా, లేదా ఆమ్యామ్యాలు అవుతున్నాయా, లేకపోతే పదవుల కోసం ఎవరైనా డబ్బులు కొట్టేస్తున్నారా, ఇవన్నీ అంటే ఆయనకి ఏదో ఒక ఫీడ్ వెళ్ళింది. ఆయనకి ఏదో బలంగా కొన్ని అంశాలు అది రాంగ్గా వెళ్తున్నది పార్టీ అన్నది ఏమో ఇండికేషన్స్ వచ్చినాయేమో, అందుకని అంత సీరియస్గా రంగంలో దిగారని వస్తున్న టాక్ నేపథ్యం. ఇక రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలు, ప్రజాభిప్రాయాలు కూడా గ్రౌండ్ నుంచి చేరుతున్నాయి. మొత్తం రిపోర్ట్లు డిప్యూటీ సీఎం టేబుల్ మీద రెడీ. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి తప్పులు చేస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం అంతా కూడా ఆయన టేబుల్ మీద రెడీగా ఉంది. చాలా సీరియస్ యాక్షన్లోకి ఈయన దిగిపోయాడు. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు, డోంట్ కేర్ అనే స్టేజ్కి పవన్ కళ్యాణ్ గతంలో కూడా చాలాసార్లు చెప్పారు, నా కోసం ఉన్నవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు అని. మొన్న గెలిచిన తర్వాత అవనివ్వండి, గెలక ముందున అవనివ్వండి, ఎలక్షన్ టైంలో కూడా చాలా డేర్గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది సాధారణ ప్రక్షాళన కాదు అంటున్నారు విశ్లేషకులు. 2029 ఎన్నికల కోసం ముందస్తు పవర్ అంటే పవర్ మీన్స్ అది రాజకీయంగానే కాదు, పార్టీ మరింత పవర్ఫుల్గా ముందుకు సాగే విధంగా మరిన్ని పదవులు, మరిన్ని అవకాశాలు. ఎవరైతే గట్టిగా పనిచేస్తారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, నిక్కచ్చిగా ఉంటారో వాళ్ళకి పదవులు, మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్. ఇక కార్యకర్తల నిరాశకు బ్రేక్ వేయడమే పవన్ టార్గెట్. కార్యకర్తలు చాలా నిరాశగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కలలేని పరిస్థితి అయిపోతున్నది. ఆయన బిజీ అయిపోయాడు. ఆయన శాఖల మీద అవగాహన చేసుకోవడానికి జనసేన పార్టీకి వెళ్ళినా ఆయన అందుబాటులోకి ఉండే పరిస్థితి ఉండట్లేదు. ఆయన టూర్లు తిరుగుతున్నారు, లేకపోతే సెక్రటేరియట్కి వెళ్ళాలి, ఆ ఫైల్స్ అనేవి చూసుకోవాలి, వివిధ శాఖలు ఉన్నాయి, ఆ శాఖల మీద దృష్టి ఎక్కించాలి. ఇలాంటి సామాన్య కార్యకర్తలకు ఏంటంటే అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు పవర్లో ఉన్నప్పుడు. అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్రేక్, ఆ నిరాశకు బ్రేక్ వేసే వ్యూహాన్ని ఈయన రచిస్తున్నాడు. గ్రామ, మండలం, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కమిటీ నిర్మాణం జనవరి నాటికి పూర్తి చేసేలా కసరత్తు. కొత్త సంవత్సరానికి అన్నీ పూర్తి చేయబోతున్నారట. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీని మళ్ళీ శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి ప్లాన్ రెడీ. జనసేనలో కొత్త గాలి, కొత్త రక్తం. పవన్ కళ్యాణ్ స్టైల్లో జరుగుతున్న ఈ ప్రక్షాళన భవిష్యత్ రాజకీయ సమీకరణను మార్చే అడుగు అనే అభిప్రాయం కేడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. 6 జిల్లాల నుంచి ప్రారంభమైన ఈ రీస్ట్రక్చరింగ్ 2029కి జనసేన రాజకీయ స్క్రిప్ట్కు మొదటి చాప్టర్గా ఉండబోతుంది. ఏదైతే నిరాశ నిస్పృహలు ఉన్నాయో వాటిలన్నిటికీ చెక్కి పెట్టారు. ఒక కొత్త టీంని ఆయన సిద్ధం చేశారు. ఆ టీం ఉన్నది చాలా కీలకంగా ఉండబోతుంది. గతంలో లాగా ఉండదు. ఆ టీంకే సర్వాధికారాలు ఇచ్చి ఈయన మానిటరింగ్ చేస్తుంటారు. అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన టేబుల్ మీదకి రావాలి. ఇది మొదటిది. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీ అధ్యక్షుడైనా చేయాల్సిన మొదటి ప్రక్రియ అదే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగానే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గ్రౌండ్ రిపోర్ట్ ఏది వచ్చినా సరే అది ఆయన టేబుల్ మీదకి వెళ్తుంది, ఆయన నోటీసులోకి వెళ్తుంది. అంత నెట్వర్క్ ఉంటుంది. సో ఆ రకంగానే ఈయన కూడా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఆ కొత్త టీం మరి ఎవరెవరికి చెక్కు పెడుతుందో, భవిష్యత్ ఏ రకంగా జనసేన ముందుకు సాగుతుందో చాలా కీలకంగా బాగుంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉన్నదో ఆయనే స్వయంగా నేనే పర్యవేక్షిస్తానన్నతో జనసేన ఎన్నికల్లో వీర మహిళల్లో జోష్ పెరిగింది. జనసేన మరింత ముందుకు సాగే విధంగా ప్రణాళికలు స్పీడ్ అందుకున్నాయి. మరి కొత్త సంవత్సరంలో మరి ఎలాంటి కొత్త పొంతులు తొక్కుతుందన్నది చూడాలి.